లోక్సభ ఎన్నికల లక్ష్యంగా కాంగ్రెస్ కొత్త వ్యూహాలు రచిస్తోంది. బీజేపీ అయోధ్య అక్షింతల తరహాలో ఇంటింటికి మేడారం బంగారం పంపే ప్లాన్ చేస్తోంది సర్కార్. మేడారం సమ్మక్క సారలమ్మ దీవెనలు ప్రతి కుటుంబానికి చేరాలనే ఉద్దేశంతో కార్యక్రమం రూపొందిస్తున్నామంటున్నారు నేతలు. ఇప్పటికే దీనిపై గాంధీభవన్లో జరిగిన పీసీ సమావేశంలో చర్చించారు నేతలు. దీనిపై త్వరలో నిర్ణయం తీసుకోనుంది సర్కార్. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ రాజు అందిస్తారు. రాజు, మేడారం బంగారంపై కాంగ్రెస్ ప్లాన్స్ ఏంటి? థ్యాంక్ యూ జ్యోతి. మొన్న రీసెంట్గా అయోధ్య బాల రాముడి టెంపుల్ పునర్ప్రతిష్టాపన సమయంలో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలోని ప్రజలకు అక్షింతలను పంపిణీ చేశారు. సేమ్ అదే స్ట్రాటజీ, అదే తరహాలోనే తెలంగాణలో కూడా సమ్మక్క సారలమ్మ జాతర త్వరలోనే జరగబోతుంది. ప్రతి 2 ఏళ్లకు జరగబోయే ఈ సమ్మక్క సారలమ్మ జాతరకు కోట్లాది మంది భక్తులు వస్తుంటారు. గిరిజన జాతర అయినప్పటికీ కూడా ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతరగా పేరుగాంచింది. ఇలాంటి సమ్మక్క సారలమ్మ జాతరని ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా జరపాలని భావిస్తుంది. ఇప్పటికీ దానికి సంబంధించిన ఏర్పాట్లను కూడా పెద్ద ఎత్తున మొదలు చేసింది. అయితే ఈసారి సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహించడమే కాదు, సమ్మక్క సారలమ్మకు సంబంధించిన బెల్లాన్ని బంగారంగా పవిత్రంగా భావిస్తుంటారు. ఆ బంగారాన్ని దాంతోపాటు పసుపు కుంకుమలను ప్రతి ఇంటికి ప్రతి గడపకు చేర్చాలని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొన్న రీసెంట్గా గాంధీభవన్లో పీసీ సమావేశం నిర్వహించిన సమయంలో కొంతమంది నేతలు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దానిపై ఒకసారి ప్రభుత్వంలో నిర్ణయం తీసుకున్న తర్వాత ఒక ప్రకటన చేస్తామని కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. అంటే త్వరలోనే పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఎన్నికల సమయంలో ఇలాంటి కార్యక్రమాలు చేస్తే కాంగ్రెస్ పార్టీకి మరింత మైలేజీ ఉంటుందనేది అయితే కాంగ్రెస్ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు వీలైతే కూడా ప్రముఖులకు పంపే విధంగా కూడా ఒక ప్లాన్ చేయాలని అయితే కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ ప్రభుత్వం అయితే భావిస్తున్న పరిస్థితి కనబడుతుంది. తెలంగాణలో ప్రతి ఇంటికి అంటే బంగారంగా భావించే బెల్లాన్ని, అదేవిధంగా పసుపు కుంకుమలను ఒక ప్యాకెట్ రూపంలో, దాంతోపాటు సమ్మక్క సారలమ్మ జాతరకు చాలామంది బంగారము సమర్పించుకుంటారు, పసుపు కుంకుమలు వేస్తారు. అదేవిధంగా గాజులు, సీర, చారెలు కూడా అక్కడ సమర్పిస్తుంటారు. వాటిని అన్నింటిని పోగు చేసి ప్రస్తుతం అయితే టెండర్ వేస్తారంటే బంగారాన్ని టెండర్ వేసి ఆదాయాన్ని సమకూర్చుకుంటారు. అయితే ఈసారి టెండరు కంటే ముందుగాల ప్రతి గడపకు ఆ ప్రసాదాన్ని చేర్చేయడం ఒక లక్ష్యంగా తీసుకోవాలి. తెలంగాణలోని అతిపెద్ద గిరిజన జాతర, అది ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ఉంది కాబట్టి దేశ నలుమూలలకు ఈ ప్రసాదం పంపేలాగా ఒక కార్యక్రమం చేస్తే బాగుంటుందని ఒక ఆలోచనకు వచ్చింది. అయితే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ప్రజలకు పంపడం సాధ్యం కాదు కాబట్టి అన్ని రాష్ట్రాల్లోని ప్రముఖులకు ముందుగా పంపాలి. అదేవిధంగా తెలంగాణలోనే ప్రతి కుటుంబానికి చేరే విధంగా ఒక ప్లాన్ చేస్తే బాగుంటుందనేది కాంగ్రెస్ నేతల్లో ఒక అభిప్రాయం అయితే వ్యక్తపడింది. దాన్ని త్వరలోనే ప్రభుత్వంలో ఒక నిర్ణయం తీసుకుని ప్రకటించే అవకాశం అయితే కనబడుతుంది. ప్రధానంగా అంటే ప్రత్యేక రూపంలో ఒక ప్యాక్ చేయాలని అయితే భావిస్తున్నారు. అంటే బెల్లాన్ని బంగారాన్నిగా భావించేదాన్ని ఒక కవర్లో ప్యాక్ చేసి, అదేవిధంగా పసుపు కుంకుమలకు సంబంధించి మరొక ప్యాకింగ్, అదేవిధంగా గాజులకు సంబంధించి అమ్మవారికి సమర్పించే గాజులను కూడా ఒక ప్యాకింగ్ రూపంలో చేర్చి తెలంగాణ ప్రభుత్వం నుంచి వెళ్ళి ప్రతి గడపకు చేర్చేలాగా అయితే చేస్తే బాగుంటుంది అనేది ఒక ఆలోచన వచ్చింది. దానికి కార్యరూపం దాల్చాల్సి ఉంది. కానీ ప్రభుత్వంలో కావచ్చు, ఇటు పార్టీలో కావచ్చు ఒక చర్చ అయితే జరుగుతుంది. పార్లమెంట్ ఎన్నికల సమయంలో అది కాంగ్రెస్ పార్టీ క్యాడర్ నుంచి వెళ్ళి పంపిణీ చేస్తారా, లేకపోతే ప్రభుత్వమే ఎవరికన్నా అప్పచెప్పి పంపిణీ చేసేలాగా ప్లాన్ చేస్తుందని చూడాల్సి ఉంది. కానీ ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఇలాంటి కార్యక్రమం చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రభుత్వానికి కావచ్చు మరింత మైలేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. తెలంగాణలో పార్లమెంటు మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవాలని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తుంది. ఇలాంటి కార్యక్రమం చేయడం వల్ల మరింత మైలేజ్ వచ్చే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ పార్టీలో ఒక అభిప్రాయం అయితే వచ్చింది. సో చూడాలి దీనికి సంబంధించిన కసరత్తు ఎప్పుడు చేస్తుంది. ఇప్పటికే ఆ జిల్లాకు సంబంధించిన మంత్రి సీతక్క కావచ్చు, అదేవిధంగా వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మరొక మంత్రి, మహిళా మంత్రి కొండ సురేఖ కావచ్చు ఆ ఏర్పాట్లను అయితే క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరోవైపు ఈ పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఎట్లా చేయాలనేది త్వరలోనే ఒక నిర్ణయం తీసుకొని ప్రకటిస్తామని కూడా కాంగ్రెస్ నేతలు అటు ప్రభుత్వం వైపు ఉన్న పెద్దలు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. జ్యోతి.